వరల్డ్స్ వీకెస్ట్ హంటర్. ప్రపంచంలో అత్యంత బలహీనమైన హంటర్. ఇది మన హీరో సుంగ్ జిన్ వూకి ఉన్న టైటిల్. మన ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేస్తే చాలు. కానీ సోలో లెవెలింగ్ వరల్డ్లో అది కుదరదు. ఇక్కడ పవర్ అనేది పుట్టుకతో వస్తుంది. ఒక్కసారి ఈ ర్యాంక్గా అవేకనైతే లైఫ్ లాంగ్ ఈ ర్యాంక్గానే చవాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక వీక్ ఈ ర్యాంక్ హంటర్ చావు అంచుల వరకు వెళ్లి డెత్ని జయించి షాడో మోనార్క్గా ఎలా మారాడు అనేది. ఇది కేవలం స్టోరీ మాత్రమే కాదు, ఒక గేమ్ సిస్టమ్ రియల్ లైఫ్లో వస్తే ఎలా ఉంటుందో చెప్పే లూడో నారేటివ్ అనాలిసిస్. వెల్కమ్ టు ద వోకల్ ఫెడ్ ఛానల్. లెట్స్ ఎంటర్ ద డంజన్. కథ మొదలయ్యేది కాటన్ అండ్ టెంపుల్ ఇన్సిడెంట్తో. ఒక రొటీన్ డి ర్యాంక్ రేడ్. లీడర్ సాంగ్ చీ యుల్, హీలర్ జూహీ, ఇంకా మన జిన్ వూ. డంజన్ క్లియర్ అయిపోయింది అనుకున్న టైంలో వాళ్లకి ఇంకో సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. రూల్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. అక్కడ వాళ్లకి కనిపించింది ద గాడ్ స్టాచ్యూ. బయట ఉండే మాన్స్టర్స్ వేరు, ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ వేరు. ధైర్యమున్న ఎస్ ర్యాంక్ హంటర్స్ని కూడా వణికించే సీన్ అది. గాడ్ స్టాచ్యూ నవ్వినప్పుడు ఆ హారర్ని వర్డ్స్లో చెప్పలేం. ఇక్కడే మన హీరో అబ్జర్వేషన్ స్కిల్స్ బయటపడతాయి. అందరూ భయతో పరుగులు పెడుతుంటే జిన్ వూ మాత్రం ఆ కమాండ్మెంట్స్ అంటే రూల్స్ని డీకోడ్ చేస్తాడు. దేవుడిని గౌరవించు, బౌ చేయాలి. దేవుడిని పొగడు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నిలబడాలి. ఫెయిత్ని ప్రూవ్ చేసుకో, బలి ఇవ్వాలి. లాస్ట్కి అందరూ పారిపోతారు. కాని జిన్ వూ మాత్రం కాలు తెగి నెత్తురు కారుతున్నా సాక్రిఫైసెస్ చేసి అందరినీ సేవ్ చేస్తాడు. లాస్ట్కి ఆ స్టాచ్యూస్ అన్నీ కలిసి అతన్ని చంపే టైంలో జిన్ వూలో రేడ్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇంకో ఛాన్స్ కావాలి అని కోరుకుంటాడు. కరెక్ట్గా ఆ మూమెంట్లోనే స్క్రీన్ ఫ్లాష్, వెల్కమ్ ప్లేయర్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. హాస్పిటల్లో కళ్ళు తెరిచిన జిన్ వూకి ఒక బ్లూ స్క్రీన్ కనిపిస్తుంది. దీన్నే మనం లూడో నారేటివ్ డిజనెన్స్ అంటాం. అంటే ఒక సీరియస్ వరల్డ్లో వీడియో గేమ్ మెకానిక్స్ రావడం. సిస్టమ్ అతనికి డైలీ క్వెస్ట్ ఇస్తుంది. 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్, 10 కిలోమీటర్స్ రన్నింగ్. ఇది కంప్లీట్ చేయకపోతే పెనల్టీ జోన్లో జాయింట్ సెంటిపీడ్స్తో 4 అవర్స్ సర్వైవ్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో జిన్ వూ బాడీ మారడం స్టార్ట్ అవుతుంది. వరల్డ్ రూల్ ప్రకారం హంటర్ పవర్ పెరగదు, కానీ జిన్ వూ మాత్రం లెవలప్ అవుతున్నాడు. అతను హబ్ జంగ్ స్టేషన్ ఇన్స్టెన్స్ డంజన్లో ఫస్ట్ టైం వుల్ఫ్స్ని చంపి లెవలప్ అవుతాడు. ఆ తర్వాత కసాకా అనే జాయింట్ స్నేక్ని వెపన్ లేకుండా బేర్ హ్యాండ్స్తో చంపి కసాకాస్ వెనమ్ ఫ్యాంగ్ డాగర్ని సంపాదిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే జిన్ వూ వీక్నెస్ పోయి కాన్ఫిడెంట్గా మారడం స్టార్ట్ అయింది. జిన్ వూ బాడీ స్ట్రాంగ్ అయింది, కానీ పాకెట్ ఇంకా ఎంప్టీగానే ఉంది. మనీ కోసం హ్వాంగ్ డాంగ్ సుక్ అనే సి ర్యాంక్ హంటర్ టీంలో జాయిన్ అవుతాడు. కానీ వాళ్లు లిజర్డ్స్, అంటే వీక్ హంటర్స్ని బేట్గా వాడుకుని చంపేసే రకం. బాస్ రూంలో జిన్ వూని యూ జిన్హోని లాక్ చేసి పారిపోతారు. కాని వాళ్లకి తెలియదు, లోపల ఉంది ఈ ర్యాంక్ హంటర్ కాదు, ఒక ప్లేయర్ అని. స్పైడర్ బాస్ని చంపాక డాంగ్సుక్ టీం తిరిగి వస్తుంది. జిన్ వూని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు సిస్టమ్ ఒక అర్జెంట్ క్వెస్ట్ ఇస్తుంది: కిల్ ది ఎనిమీస్. చేయకపోతే జిన్ వూ హార్ట్ ఆగిపోతుంది. ఇక్కడే జిన్ వూ మోరల్ కంపాస్ మారిపోతుంది. బ్రతకాలంటే చంపాల్సిందే. డాంగ్సుక్ టీంని మర్సీలెస్గా నరికేస్తాడు. ఇక్కడి నుంచి జిన్ వూ సోలోగా లెవలప్ అవ్వడం మొదలుపెడతాడు. స్టోరీలో నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్ బి ర్యాంక్ అసాసిన్ కాంగ్ టైషిక్. వీడు సైకోపాథ్, మనుషులను చంపడమంటే పిచ్చి. ఇక్కడ జరిగే ఫైట్ స్పీడ్ వర్సెస్ స్పీడ్. టైషిక్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ జిన్ వూ దగ్గర స్టేటస్ రికవరీ ఉంది. కసాకా డాగర్ పారాలసిస్ ఎఫెక్ట్ యూజ్ చేసి టైషిక్ని చంపి స్టెల్త్ స్కిల్ని దొంగాయిలిస్తాడు. ఆ తర్వాత డెమెన్ క్యాసిల్లో ఎంటర్ అవుతాడు. అక్కడ సెర్బరస్ అంటే 3 హెడెడ్ డాగ్తో ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్లో జిన్ వూ తెలుసుకుంటాడు తను ఇంకా ఎస్ ర్యాంక్ లెవెల్కి రాలేదు అని. స్ట్రాటజిక్గా వెనక్కి తగ్గుతాడు. ఇది హీరో ఇంటెలిజెన్స్కి నిదర్శనం. సీజన్ 1 క్లైమాక్స్కి వచ్చేశాం. జాబ్ చేంజ్ క్వెస్ట్. జిన్ వూ లెవెల్ 40 దాటగానే ఒక స్పెషల్ డంజన్కి వెళ్తాడు. అక్కడ ఉన్నదే బ్లడ్ రెడ్ కమాండర్ ఇగ్రిస్. ఇగ్రిస్ చాలా ఆనరబుల్ వారియర్. జిన్ వూ దగ్గర వెపన్ లేదు అని తన కత్తిని పడేసి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తాడు. చాలా కష్టంపడి ఇగ్రిస్ని ఓడిస్తాడు జిన్ వూ. కాని అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది.
థౌజండ్స్ ఆఫ్ నైట్స్ నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారు. జిన్వూ స్టామినా అయిపోయింది. హెల్త్ జీరోకి వస్తుంది. అప్పుడు జిన్వూ బ్రెయిన్లో ఒక వెలుగు వెలిగింది. డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది? పెనాల్టీ జోన్కి వెళ్తాడు. ఫైట్ మధ్యలో డైలీ క్వెస్ట్ టైమర్ 0 అయ్యేలా చూసి పెనాల్టీ జోన్కి టెలిపోర్ట్ అవుతాడు. అక్కడ మాన్స్టర్స్ని కాదు, టైంని వాడుకుని హెల్త్ ఫుల్ చేసుకుని మళ్లీ బాస్ రూమ్కి వస్తాడు. దిస్ ఇస్ ప్యూర్ జీనియస్. క్వెస్ట్ కంప్లీట్ అయ్యింది. సిస్టమ్ అతని పాయింట్స్ అన్ని క్యాల్కులేట్ చేసి అసాసిన్ కాదు, మేజ్ కాదు, నెక్రోమాన్సర్ క్లాసిస్తుంది. కానీ జిన్వూ పర్ఫార్మెన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల అది షాడో మోనార్క్గా మారుతుంది. ఇప్పుడు జిన్వూ దగ్గర ఉన్న కొత్త స్కిల్ షాడో ఎక్స్ట్రాక్షన్. చచ్చిన వాళ్ల ఆత్మలను సోల్స్ పిలవడం. ఇగ్రిస్ బాడీ ముందు నిలబడి ఆ ఐకానిక్ వర్డ్ చెప్తాడు, అరైజ్ అని. ఆ క్షణం సోలో లెవెలింగ్ హిస్టరీలోనే బెస్ట్ మోమెంట్. ఇగ్రిస్ బ్లూ ఫ్లేమ్స్తో షాడో సోల్జర్గా మారతాడు. అతనితో పాటు మిగతా ఆర్మీ అంతా షాడోస్గా మారతారు. ఇప్పుడు జిన్వూ ఒంటరివాడు కాదు, ఒకరితోనే యుద్ధం చేసే సైన్యం, 1 మ్యాన్ ఆర్మీ. సీజన్ 1 ఎండ్ అయ్యేసరికి వీక్గా ఉన్న ఈ ర్యాంక్ హంటర్ సౌత్ కొరియాలోనే పవర్ఫుల్ ఎస్ ర్యాంకర్స్ని మించిన శక్తిని సంపాదించాడు. కాని అసలు కథ ముందుంది. జైజూ ఐలాండ్లో ఉన్న యాంట్స్, చీమలు పెరుగుతున్నాయి. అవి నెక్స్ట్ సీజన్లో పెద్ద థ్రెట్గా మారబోతున్నాయి. మరి మన షాడో మోనార్క్ వాటిని ఎలా ఫేస్ చేస్తాడు? మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా? సోలో లెవెలింగ్లో మీకు ఇష్టమైన సీనేది? ఇగ్రిస్ ఫైటా లేదా గాడ్ స్టాచ్యూ సీనా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ anime breakdowns. See you in the next dungeon.